ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటు రీతిగా దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెడదాం రండి అనే కార్యక్రమం ద్వారా ప్రభునామాన్ని మహిమపరచడానికి దేవుడు చూపించినటువంటి ఆ కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశం అంతటి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 80వ సంవత్సరం యొక్క ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆ బ్రిటిష్ పాలన నుండి ఆ విడుదల కలిగించాము అన్నట్టు ఆ విడుదల పొందాము. వారి పాలన నుండి, వారి బానిసత్వము నుండి భారతదేశం విడుదల పొందినటువంటి దినమని ఈరోజు అనేకమైనటువంటి ఆ స్థలాల్లో ఈరోజు ఆ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. చాలా మంచిదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 కొరింథీయుల గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనమందరూ కూడా ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని మాటలు రాయబడుతూ ఉన్నది. ప్రభువే ఆత్మ అట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని రాయబడుతున్నది. ఈరోజు బ్రిటిష్ పాలన నుండి భారతదేశం విడిపింపబడింది, కానీ ఆ పాలన నుండి బానిసత్వముల నుండి విడిపింపబడ్డాం. కానీ ఈరోజు సాతానుకు బానిసలుగా, పాపానికి బానిసలుగా, త్రాగుడికి బానిసలుగా ఈరోజు అనేక మంది జీవిస్తూ ఉన్నారు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం దొరికింది నిజమే, మంచిదే. అయితే మానవుడైనటువంటి వాడు ఇంకను బానిసత్వంలోనే బ్రతుకుతూ ఉన్నాడు, ఇంకను బంధకాల్లోనే బ్రతుకుతూ ఉన్నారు, ఇంకను విడుదల లేకుండా జీవిస్తూ ఉన్నారు, విముక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు, పాప కట్టుల్లో ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని వాక్యం రాయబడుతున్నది, దేవుని వాక్యము చెప్పబడుతున్నది. ప్రభువే ఆత్మ అట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నిజమైనటువంటి స్వాతంత్రం ఉంటుందని రాయబడింది. స్వాతంత్రము మనకు రావాలంటే పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి శక్తుల నుండి, వ్యాధి నుండి ఈరోజు మనకు స్వాతంత్రము రావాలంటే ప్రభు ఆత్మ ఉండాలి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ క్రియలు జరుగుతాయి. ఈరోజు ప్రభు ఆత్మ లేకపోవడం ద్వారా, ప్రభు ఆత్మను పొందుకోలేకపోవడం ద్వారా, ప్రభు యొక్క శక్తిని పొందుకోలేకపోవడం ద్వారా జయించవలసినటువంటి పాపమును జయించక ఆ పాపము చేత మనము ఓడిపోతూ ఉన్నాం. అయితే నీవు జయించబడాలంటే, నీవు విడుదల నొందాలంటే, నీవు స్వాతంత్రము నొందాలంటే ప్రభు ఆత్మ నీకు సహాయం కావాలి. ప్రభు ఆత్మ సహాయము లేకుండా నీవు ఏమీ చేయలేవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కావున నీకు స్వాతంత్రం లేక ఈరోజు శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో, పోరాటాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఇండియాకు స్వాతంత్రం వచ్చింది, అయితే నీకు స్వాతంత్రం వచ్చిందా? నీవు స్వాతంత్రం కలిగి హ్యాపీగా నీవు జీవించగలుగుతూ ఉన్నావా? తీరనటువంటి వ్యాధులు, తీరనటువంటి పోరాటాలు, తీరనటువంటి సమస్యలు, తీరనటువంటి అనేకమైనటువంటి కార్యాలని జీవితాలను కలిచివేస్తూ ఉన్నాయి. నెమ్మదిగా జీవించలేకపోతూ ఉన్నావు, నెమ్మదిగా బ్రతకలేకపోతూ ఉన్నావు, నెమ్మదిగా సమాధానముగా శాంతిగా బ్రతకలేకపోతున్నావు అంటే నీవు ఇంకొను విడుదల లేకుండా ఉన్నావని అర్థం. ఇంకను స్వాతంత్రాన్ని, నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నీవు పొందుకోలేనని అర్థం. ఎక్కడయ్యా స్వాతంత్రం వచ్చింది? ఇంకొను చాలా మంది స్వాతంత్రం లేక జీవిస్తున్నారు, బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు, పేదరికంలో బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు స్వాతంత్రం అయితే ఇండియాకు వచ్చింది, అయితే మానవునికి నిజమైనటువంటి స్వాతంత్రం రాలేక
అందుకనే బానిసుడుగా బ్రతుకుతూ ఉన్నారు. బానిసత్వపు బ్రతుకు. ఇజ్రాయేలీలు ఐగుప్త దేశములో బానిసులుగా బ్రతుకుతూ ఉన్నారు. స్వతంత్రం లేదు వాళ్ళకి. ఫ్రీడమ్గా వారు జీవించలేకుండా ఉన్నారు. వారి సొంత కార్యాలను కూడా ఫ్రీగా వారు చేసుకోలేకుండా ఉన్నారు. అలాంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితి, అలాంటి ఒక కఠినమైనటువంటి స్థితి. వారి జీవితాలు అలిసిపోయాయి, వాళ్ళ బ్రతుకులు అలిసిపోయాయి. ఇంకా ఎంతకాలం మనం స్వాతంత్రం లేక ఈ బానిసత్వపు బ్రతుకును బ్రతకడం కంటే చచ్చిపోవటం మేలు అనుకున్నారు. బ్రతకడం కంటే మరణించడం మేలు. ఈ బానిసత్వమైనటువంటి బ్రతుకును మనం బ్రతకనే. ఒకరి క్రింద బానిసులుగా బ్రతికితే వారు వెట్టి చాకరీ పనుల చేత జీవితం అలిసిపోయింది, బ్రతుకు అలిసిపోయింది, బ్రతుకు భారమైపోయింది ఇశ్రాయేలీయులకి. అయ్యా, ఏంటి మా బ్రతుకులు, ఏంటి మా జీవితాలు, ఏంటి ఇలాంటి స్థితి మాకు అని ఒకరోజు ప్రార్థన చేశారట. ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే ఈ బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మల్ని విడుదల చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే మా బ్రతుకులను బాగు చేయండి అయ్యా, మా జీవితాలను బాగు చేయండి ప్రభువా. ఇక జీవించలేం ఈ దేశంలో. ఈ బానిసత్వపు బ్రతుకును ఇక మేము సహించలేం. మా శరీరాలు అలిసిపోయాయి, మా బ్రతుకులు అలిసిపోయాయి. వద్దు ఈ బ్రతుకు, వద్దు ఈ జీవితం, మాకు విడుదల కావాలి నాయన. మమ్మల్ని విడుదల చేయండి, విముక్తిని కలగచేయండి. ప్రార్థన చేశారు, నిట్టూర్పులు విడిచారని బైబిల్ గ్రంథం రాయబడినది. బైబిల్ గ్రంథములో స్పష్టముగా రాయబడినది, వారి నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టారట. ఆ మొరలను ప్రభు విన్నాడు, ఆ మొరలను దేవుడు చూశాడు, వారి కన్నీటిని దేవుడు చూశాడు, వాళ్ళ బానిసపు బ్రతుకులను దేవుడు చూశాడు. దేవుడు వారి మీద కనికరపడ్డాడు, దేవుడు వారి మీద కృప చూపించాడు, దేవుడు వారి మీద జాలి పడ్డాడు. మోషేని దేవుడు లేవనెత్తాడు. మోషే, నా ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్త దేశములో బానిసులుగా జీవిస్తూ ఉన్నారు, బానిసులుగా బ్రతుకుతూ ఉన్నారు. వెళ్ళు, నా బిడ్డలను విడుదల చేసి తీసుకురా, నా బిడ్డలను విడుదల చేసి తీసుకోరా అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ పొందినటువంటి వాడుగా, ప్రభు ఆత్మను కలిగినటువంటి వాడుగా, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం కలుగుతుంది. శాతాను చేత, బంధకాల చేత, మంత్ర చేతబడు కట్టుల చేత, చేతబడు శత్తుల చేత ఈరోజు కట్టబడి ఉన్నాం. స్వాతంత్రం లేక దేంట్లో మనం కట్టబడి ఉంటామో అది ఎట్లా మనల్ని కంట్రోల్ చేస్తుందో, ఎలాగో మనల్ని నడిపిస్తుందో అలాగూ నీవు నడిచి వెళ్ళగలుగుతావు. నీ అంతాన, నీ సొంతాన నీవు నడిచి వెళ్ళలేవు. కారణం ఏంటి? నీవు బంధకాలతో ఒక బంధకము చేత బంధించబడి ఉన్నావు. ఆ స్పిరిట్, ఆ అపవిత్రాత్మ, ఆ దురాత్మ, ఆ చీకటి శక్తి ఎలాగైతే నిన్ను ఏ మార్గములో, ఏ వేలో అయితే నడిపిస్తుందో ఆ వేలో నీవు నడగగలుగుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నావు, మంచిదే. స్వాతంత్రం వచ్చిందని ఆ ఫ్లాగ్ ఎగరేసావు, మంచిదే. ఆ విజయానికి గుర్తుగా, విడిపింపబడ్డామనడానికి గుర్తుగా, విమోచించబడ్డామనడానికి గుర్తుగా విజయకేతం మన భారతదేశం యొక్క జెండాను ఎగరవేశాం. అయితే నీవు ఇంకా విడుదల లేకుండా, విజయమును పొందకుండా, దేనినైతే నీవు జయించగలిగావు, దేనినైతే జయించగలగాలో దానిలో జయించలేక దాంట్లోనే నీ పడిపోతూ ఉన్నావు, దాంట్లోనే నీవు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి ఎప్పుడు నీకు విజయం జరుగుతుందంటే, ఎప్పుడు నీవు విడిపింపబడుతావంటే, ఎప్పుడు నీవు ఆ విజయాన్ని పొందుకుంటావంటే ప్రభు ఆత్మ నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ సమస్త విధమైన కట్టుల నుండి మనల్ని విడుదల చేస్తుంది.
మనల్ని విడిపిస్తుంది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీవు విడుదల పొందుకోలేవు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఆ కట్టుల నుండి విమోక్షించబడలేవు. నీవు విమోక్షించబడాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే పరిశుద్ధ జీవితం కలిగి నీవు జీవించినప్పుడు పరిశుద్ధాత్మ నీలో రాగలుగుతాడు. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక వాక్యం ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యం. కాబట్టి 31వ వాక్యం నుంచి చదువుకుందా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడినది, తనను నమ్మినటువంటి యూదులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు నిజమైనటువంటి శిష్యులుగా మీరు ఉండాలంటే, నాకు నిజమైనటువంటి శిష్యులుగా మీరు జీవించాలంటే నా వాక్యమందు నిలబడాలి. అక్కడ రాయబడినది, సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుని గ్రహించాలి. ఈరోజు గ్రహించటం లేదు సత్యాన్ని, ఈరోజు నమ్మట్లేదు సత్యాన్ని. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. దేవుని బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి మాట సత్యం, అంటే అది నిజమైంది. ఇక్కడ రాయబడినది, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈ వాక్యం, ఈ జీవము కలిగిన వాక్యం, మనల్ని బలపరిచేటువంటి వాక్యం, మన జీవితాలను సరిచేసేటువంటి వాక్యం. ఈ వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ జీవవాక్యము నీవు గ్రహించినప్పుడు, ఈ జీవవాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ఈ జీవవాక్యాన్ని నీలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను విడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. పాపానికి లోను కాకుండా, పాపానికి బానిసలుగా బ్రతకక, పాపములో మనము జీవించక ఆ వాక్యము మనల్ని విడిపిస్తుందట. ఈరోజు సత్యవాక్యం మొదట చూసాం. ప్రభువే ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీవు స్వతంత్రులుగా మారాలంటే పరిశుద్ధాత్మ నీకు ఉండాలి, పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. రెండవది, సత్యాన్ని నీవు గ్రహించినప్పుడు ఆ సత్యము నిన్ను విడుదల చేస్తుందని రాయబడింది. ఆ సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు ఏదో వెళ్తున్నా వస్తున్నా, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దైవజనులు వాక్యాన్ని వినట్లే, ఆ సత్యాన్ని గ్రహించట్లేదు. ఆ సత్యాన్ని పరిశీలన చేయాలి, గ్రహించాలి. ఆ గ్రహించినప్పుడు, ఆ గ్రహింపు నీలో ఉన్నప్పుడు, ఆ గ్రహింపు నీ జీవితంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు దేంట్లో విడిపింపబడకుండా ఉన్నావో వాటన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. గలాతీయులు 5వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఇక్కడ ఒక మాట రాయబడింది. గలాతీయులు 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఒకసారి గమనించినప్పుడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి. ఇక్కడ చూసాము, దేవుడట మనల్ని ఏం చేస్తున్నాడట? స్వతంత్రమును అనుగ్రహించి ఉన్నాడు. లోకముల నుండి, లోక విధమైనటువంటి వాటిలో నుండి దేవుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు.
మానవులను విడుదల చేయడానికి, విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దేవుడు దిగి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మానవులందరినీ విడుదల చేయడానికి, మానవులందరినీ విడిపించడానికి, మానవులందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి దేవుడు వచ్చాడు. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను, ఎవరో క్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేసి ఉన్నాడట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, దేంట్లో నిలబడాలి? స్థిరంగా, పరిశుద్ధాత్మలో స్థిరంగా నిలబడాలి, సత్యమందు స్థిరంగా నిలబడాలి. ఈరోజు దేవుడు విడుదల చేశాడు, విడిపించేశాడు. మళ్ళీ తిరిగి దాస్యం అనేటువంటి కాడి క్రింద వెళ్ళి చిక్కుకొనకుడి అంటున్నాడు దేవుడు. ఈరోజు విడిపింపబడి, రక్షించబడి, మారుమనసు పొందుకున్నటువంటి బిడలు తిరిగి వెళ్ళి ఆ దాస్యం అనే, బానిసత్వం అనే సాతాను కాడి క్రింద అనేక మంది చిక్కబడి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. త్రాగుడనే వ్యసనాలతో చెక్కబడుతూ ఉన్నారు. పాపం అనే వ్యసనాలతో ఈరోజు చిక్కబడుతూ ఉన్నారు. వ్యభిచారం అనేటువంటి వ్యసనాలతో ఈరోజు మానవుడు చిక్కబడి బయటకు రాలేక సతమతమవుతూ చిక్కుకున్నటువంటి వాడు బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడు, విడిపింపబడాలని ప్రయత్నిస్తున్నాడు, అవ్వట్లే. కారణమేమి? ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు. కారణమేమి? సత్యాన్ని గ్రహించట్లేదు, సత్యాన్ని నమ్మట్లేదు, అందుకే విడిపింపబడట్లేదు. క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్రమును సత్యమందు నిలిచి, పరిశుద్ధాత్మయందు నిలిచి ఏం చేయాలట? మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గలాతీయులు 5వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట రాయబడినది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేని కొరకు పిలువబడ్డాం? దేని కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? బానిసత్వంగా బ్రతకడానికా? దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవడానికా? దేని కొరకమ్మా మనల్ని పిలిచాడు? అయ్యా, ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. స్వాతంత్రులుగా ఉండడానికి కొరకే నేను మిమ్మల్ని పిలిచానంటున్నాడు ప్రభు. ఆ పిలుపును నీవు ఏం చేయట్లే, పొందుకోవట్లే, ఆ పిలుపును గ్రహించట్లే. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అన్నటువంటి ఆ మాటను గ్రహించకపోవటం ద్వారానే ఈరోజు అనేక మంది శాతాను ఊరులలో చిక్కబడుతూ ఉన్నారు. శాతాను వేస్తున్నటువంటి పన్నాగాలలో ఈరోజు ఆ ఉచ్చుల్లో పడిపోతూ ఉన్నాడు. కారణం ఏంటి? అతడు పిలువబడిన పిలుపును తెలుసుకోలేకపోవడం ద్వారా, అతని యొక్క పిలుపును గ్రహించలేకపోవడం ద్వారా ఈరోజు మానవుడైనటువంటి వాడు ఈరోజు చిక్కబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని స్వాతంత్రులుగా ఉండడానికి కొరకు నేను మిమ్మల్ని పిలిచానని దేవుని వాక్యాలు రాయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే వాక్యాలు మనం చూస్తున్నప్పుడు ఆ వాక్యాలు మన జీవితాల, మన బ్రతుకుల్లో ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసేదిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రభు మాటలు ఇట్టి రీతిగా రాయబడుతున్నది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభుయగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. యేసయ్య ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చాడు, ఎందుకొరకు ప్రభు ఈ లోకంలోనికి రావలసి ఉన్నది అంటే ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది. ఏటట దీనులకు సువార్తను ప్రకటించడానికి
నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుట కొరకు అని రాయబడింది. దేని కొరకు? దేని కొరకు ఉండడానికి, స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అయితే ఇక్కడ రాయబడినది, చెరలో ఉన్న వారికి ఏం కలగాలి? విడుదల కలగాలి. బంధింపబడినటువంటి వారికి ఏం కలగాలి? విముక్తిని ప్రకటించడానికి కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు ప్రభు. అందుకొరకే ఈ భూమి మీదకి నేను రావాల్సి ఉన్నదని ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ జీవితం, నీ కుటుంబ జీవితాలు, నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి, ఎలాగ వెళ్తున్నాయని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేంట్లో నీవు విడిపింపబడకుండా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైనా ఈ ఇండిపెండెన్స్లో దినములైనా గ్రహించు. నా ఇండియా దేశానికి స్వాతంత్రం వచ్చింది, అయితే ఇంకా నాకు స్వాతంత్రం రాలేదు. నా జీవితానికి, నా బ్రతుక్కి ఇంకా స్వాతంత్రం రాలేదు అని ఇప్పుడైనా గ్రహించగలుగుతావా? ఇప్పుడైనా ఇండియా ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కాదయ్యా. నీ జీవితానికి ఎప్పుడైతే విడుదల దొరుకుతుందో, ఎప్పుడైతే నీవు విడిపింపబడి విముక్తిని పొందుకుంటావో అప్పుడే నిజమైన స్వాతంత్రం నీకు వచ్చినట్లు, అప్పుడే నిజమైన స్వాతంత్రాన్ని నీవు పొందుకున్నట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యావేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యములు దేవుడు చెప్తున్నాడు, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయమో, యెహోవా గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఎప్పుడు నీవు గంతులు వేయగలుగుతావు భయపడక సంతోషించు అంటే నీవు స్వాతంత్రాన్ని పొందుకున్నప్పుడు, విజయము పొందుకున్న తర్వాత ఒక ఆనందం హృదయంలో కలుగుతుంది, ఒక సంతోషం హృదయంలో కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే నిజమైన స్వాతంత్రం నీలోకి వచ్చినప్పుడు, నీ జీవితానికి వచ్చినప్పుడు, నీ బ్రతుకు వచ్చినప్పుడు. ఈరోజు వేదనలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో, సమస్యలతో, పోరాటాలతో నలిగి కృషించి నీ జీవితం చాలా మోసకరమైనటువంటి పరిస్థితుల్లో, మోసకరమైనటువంటి జీవితాల్లో నీవు బ్రతుకుతూ ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, స్వాతంత్రాన్ని పొందుకోవడానికి నేను మిమ్మల్ని పిలిచాను, స్వతంత్రులుగా ఉండడానికి కొరకు నేను మిమ్మల్ని తెలుసుకున్నాను అంటున్నాడు. రోమీయుల గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యముల నుంచి 16వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, రోమీయులు 8వ అధ్యాయం, దేవునికి స్తోత్రం. రోమీయుల గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నామో. దేవుడు చెప్తున్నాడు, మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళి చిక్కుకోకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ ఏటట, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యం అనేటువంటి, దాస్యపు ఆత్మ అనేటువంటి ఆత్మను మనకు దేవుడు దయచేయలేదు. దేవుని వాక్యము రాయబడుతూ ఉన్నది, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. హల్లెలూయా. ఏ ఆత్మను పొందితిరి? దత్తపుత్రాత్మ, శ్రీకృతాత్మ, దేవుని చేత నుండి పొందుకున్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధతలో మనల్ని నడిపించేటువంటి ఆత్మ. దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకుండా స్వతంత్రముగా జీవించగలిగే ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో, నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఆ ఆత్మ ఉన్నప్పుడు దేవుడు నిన్ను భయము లేకుండా, దిగులు లేకుండా, కలత లేకుండా జీవించగలిగేటువంటి ఒక జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. ఏందంటే పరిశుద్ధాత్మ. అందుకే అప్పుడే చెప్పాం, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదలే. ప్రభు ఆత్మ లేకుండా విడుదల జరగదు. నీ శరీరములో, ఆత్మలో నీకు విడుదల అనేది రాదు. పరిశుద్ధాత్మ దిగి వస్తే విడుదల జరిగిపోద్ది. పరిశుద్ధాత్మకు నీ జీవితంలో స్థలం ఇస్తే దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేయగలుగుతాడు. ఈరోజు నీవు ఏ ఆత్మను పొందుకుంటూ ఉన్నా,
ఏ ఆత్మను నీవు పొందుకున్నటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నా. 2 కొరింథీయుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు మాటలు ఇలాగూ రాయబడుతూ ఉన్నది. 2 కొరింథీయుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆయనే మమ్మును కొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారలవుటకు మనకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందట? అక్షరం చంపుతుందట, మాట చంపుతుందట. అయితే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? మనల్ని జీవింపచేస్తుంది. అక్కడ రాయబడినది కొత్త నిబంధన కనగా అక్షరముకు కాక ఆత్మకే పరిచారలవుటకు. ఆత్మకు ఏమవ్వాలి? పరిచారకులుగా మారాలట, పరిచర్య చేసేటువంటి వ్యక్తులుగా మారాలట. దేవుడు మనకేం చేసినాడంట? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పాపములో శాపములో మరణించవలసినటువంటి మనలను జీవింపజేసినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. ఆత్మ పొందినటువంటి వారముగా, ఆత్మను మనము పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనము జీవించేటువంటి వారముగా ఉన్నాం. ఈ మాట వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు దేంట్లో విడుదల లేకుండా ఉన్నావు, దేంట్లో నీవు విముక్తి లేకుండా ఉన్నావు, ఇంకా దేంట్లో బానిసత్వములో నీవు జీవిస్తూ ఉన్నావు, ఏది నిన్ను ఓవర్కమ్ చేస్తా ఉంది? ఈరోజే దేవుడు నిన్ను విడిపించాలని దేవుని సన్నిధానంలో ఎదురు చూడు. ప్రభు ఆత్మను పొందుకో, సత్యాన్ని గ్రహించు. ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నీవు జీవిస్తున్నావేమో. ఆత్మ, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చేస్తే దేవుడు స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి ప్రభు ఈ మాటలను కూడా దీవించునుగాక. ఈరోజు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాలకు మీ జీవితాలను అప్పగించుకోండి. ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ సత్యాన్ని గ్రహించక, సత్యాన్ని తెలుసుకోకుండా నీవు ఉంటున్నావేమో. ప్రభు నీతో, నీ జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మహనీయుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా భారతదేశం ప్రభు స్వాతంత్రాన్ని పొందుకున్నది అన్నటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకొని, మా భారతదేశం అంతటా అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, అనేక ప్రాంతాలు, మండలాలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అయితే మానవుడు ఇంకను విడుదల లేకుండా ఉన్నాడు. మానవుడు ఇంకను విడిపించబడకుండా ఉన్నాడు. మానవుడు ఇంకను నిజమైన స్వాతంత్రం లేక బానిసత్వపు బ్రతుకులో జీవిస్తూ ఉన్న వారందరికీ ఈ రాత్రి ఇప్పుడే విడుదలను, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని నీ లేఖనాలు రాయబడిన ప్రకారంగా, నీ వాక్యాలు తెలియజేయబడినటువంటి ప్రకారంగా సత్యమును గ్రహించుడి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు స్వతంత్రులుగా ఉండడానికి కొరకే మీరు పిలువబడ్డారు. ఈరోజు నాయన దేని కొరకు పిలువబడ్డారు, దేని కొరకు వారు పిలుచుకున్నారు అన్నటువంటి ఆ మాటలను గుర్తు చేసుకొని నీ కొరకు జీవించినట్లుగా, నీ కొరకు బ్రతుకున్నట్లుగా ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ చేత పరిపూర్ణులుగా మీరు మార్చి ప్రతి వారిని నీ ఆత్మను పొందుకొనున్నట్లుగా, నీ శక్తిని పొందుకొనున్నట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షిస్తూ ఇంకా స్వతంత్రం లేక, ఇంకను పాపానికి బానిసలుగా, ఇంకను నాయన దేంట్లో విడిపింపబడలేని పరిస్థితులు ఉన్నారు, వాటన్నిటి నుండి విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తూ, వాటన్నిటి నుండి ప్రభు విముక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి వారిని బలపరచండి. ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, వేదనలు, దుఃఖాలు యేసు నామములో మారునట్లుగా ప్రార్థిస్తూ ఉన్నా. నీ ఆత్మ చేత పరిపూర్ణలుగా మార్చమని ప్రార్థిస్తున్నా. ఆత్మ జీవింప చేస్తుందని నీ లేఖనాలు రాయబడినది నాయన. ప్రతి వారిని పాపములు, శాపములు
చచ్చిపోతున్న మరణిస్తున్న వారి ఆత్మలను మీరు జీవింపచేయండి. నరకానికి వెళ్తున్న ఆత్మలను మీరు జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాలను మీరే బలపరిచి రేపటి దిన ఆరాధనలు ప్రతి వారు కుటుంబాలుగా కలుసుకున్నట్లుగా, నీ పాదాల ఎదుట నీ సన్నిధానములు ప్రతి వారు నిలబడినట్లుగా కృపలను మీరు ఆయన అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకొక్కరికి అర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఈ లవ్య కార్యక్రమంలో పాలు పొంది వీక్షించిన ప్రతి కుటుంబాలతోనూ వారితోనూ సదాకాలము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ప్రభునామానికి మహిమ.